పంతులు గాబరా పడక పంతులు, ఇక మీద మా అబ్బాయికి నీ ట్యూషన్ అక్కర్లేదు. మేమంతా పట్నం వెళ్ళిపోతున్నాం. అక్కడే ఏదో ట్యూషన్ చెప్పించి హై స్కూల్లో చేర్పిస్తాం. ఏమన్నా అమ్మా, పంతులు గారికి పలహారం పెట్టింది. రండి పంతులు. పాపం పంతులు వచ్చి పిరికి. చాలా ధైర్యం. ఏమండి, పట్నం వెళ్ళిన తర్వాత కూడా ఇంకా హై స్కూల్ ఏమిటండి కాలేజీలో చేర్పించక? ఓసి బయట హై స్కూల్ తర్వాతే కాలేజ్. ఏం అదంతా నాకు తెలియదు. అబ్బాయి మాత్రం డాక్టర్ కావాలి అంతే. డాక్టరా? వీల్లేదు, వాడు ఉండమ్మా లక్ష్మి, ఉండు. ముందుగా ఉప్పు నీళ్ళు రాస్తే కాస్త చల్లబడుతుంది. ఉప్పు నీళ్ళ వద్దమ్మా, వద్దు. నాకు ఇంకే వైద్యం వద్దమ్మా. అయిపోయింది, నా కాలం తీరిపోయిందమ్మా. అమ్మా అమ్మా, పర్వాలేదమ్మా, మరేం పర్వాలేదు. మీరేం భయపడకండి అమ్మా, మీరేం భయపడకండి. నాకు ఒక్కటే భయం, బాబు, నా బాబు ఏమైపోతాడు? వీళ్ళు ఇంకెవరు చూసుకుంటారు? వీళ్ళకి ఇంకా దిక్కెవరు? బాబు, బాబు, నేను వెళ్ళిపోతున్నాను నాన్న. ఈ ప్రపంచంలో నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నాను. అమ్మా అమ్మా, ఇలా చూడండి, బిడ్డతో ఎందుకమ్మా అలాంటి మాటలు? మీరు నెమ్మదిగా ఉండండి. బాబుకి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను. లక్ష్మి, నువ్వెవరు? నా బాబెవరు? ఏమిటి రుణానుబంధం? అంతే ఉందమ్మా. మనిషికి మనిషి మాత్రం చేయలేకపోతే ఇంకా ప్రపంచం ఏముందమ్మా? లక్ష్మి, నువ్వు దేవతవమ్మా, దేవత. నీ మేకపిల్ల ప్రొద్దున్నే ఇంటికొస్తే కసిరి కొట్టారు. తల్లి లేని పిల్లని నువ్వెంత బ్రతులాడినా కాల్చి చంపేస్తానన్నారు. ఆఖరికి వారే కాలు చచ్చిపోయారు. ఇప్పుడు నేను పోతున్నానమ్మా. నా బాబు తల్లి తండ్రి లేని వాడైపోతున్నాడు. లక్ష్మి, ఎందుకమ్మా ఎందుకమ్మా మాటలు? అవన్నీ మర్చిపోండి అమ్మా, మర్చిపోండి. పోతున్నాను లక్ష్మి, పోతున్నాను. లక్ష్మి, నా బాబుని నీ చేతుల్లో పెడుతున్నాను. వాడికి ఇక తల్లి తండ్రి నువ్వు. వాణ్ణి చెప్పండి అమ్మా, చెప్పండి. వాణ్ణి లాయర్ చదివించాలని వారు కాదు, డాక్టర్ చదివించాలని నేను ఈరోజే ప్రొద్దున్నే దెబ్బలాడుకున్నాను. బ్రతికుంటే నా మాటే నెగ్గేది. అలాగే అమ్మా, తప్పకుండా బాబుని డాక్టరే చదివిస్తాను. తప్పకుండా నా చేతిలో చేరి ప్రమాణికంగానమ్మా, ఎన్ని కష్టాలు పడైనా సరే బాబుని తప్పకుండా డాక్టర్ చదివిస్తాను. లక్ష్మి, డాక్టర్, డాక్టర్, లక్ష్మి, బంగారు.